నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఆధ్యాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభ బరిలో ఉంటారా? ఇంతకీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏది? ఇప్పుడు ఈ ప్రశ్నలు జనసేన శ్రేణులనే కాదు, సామాన్యులను కూడా తొలిచివేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సేనాని బరిలోకి దిగే సెగ్మెంట్ పై సస్పెన్స్ వీడలేదు. రోజుకో కొత్త నియోజకవర్గం పేరు వినిపిస్తుంది. 2019లో గాజువాక, భీమవరం నుంచి మాత్రం పోటీ చేయరని జనసేన నేతలు చెబుతున్నారు. పిఠాపురం ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన లీక్లు ఇస్తుంది. అలా రకరకాల నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. కాకినాడ, పిఠాపురంతో పాటు భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాలు అన్నీ చెప్తున్నారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గం గురించి రోజుకొక పేరు తెరపైకి వస్తుంది. చివరకు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పేరు కూడా వచ్చింది. ఇందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయమని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. ఈసారి 2వ స్థానం అసెంబ్లీ, లోక్సభ నుంచి పోటీ చేస్తారని హింట్ ఇస్తున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో నాగబాబు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పవన్ బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో నాగబాబు ఇల్లు ఖాళీ చేశారని సమాచారం. పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ బరిలోకి దిగుతారని జనసేన నేతల ద్వారా తెలిసింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000కు పైగా ఉన్నాయి. ఆ ఓట్లతో పవన్ గెలవడం ఈజీ అని అంచనా వేస్తున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని చెబుతున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. నియోజకవర్గంలో 90% కాపు ఓట్ల బ్యాంకు ఉందని చేసిన అంతర్గత సర్వేలో తేలింది. అనకాపల్లిలో టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తామని భరోసా ఇచ్చారట. పవన్ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తే 2024లో బీజేపీ అధికారం చేపడితే కీలక పదవి దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ మాట ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. అనూహ్య పరిణామాల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బలిజ సామాజిక వర్గ ఎక్కువ ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసే గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమాన కరుణాకర్ రెడ్డిని ఓడించారు. ఆ సమయంలో 2వ స్థానం భీమవరం నుంచి పోటీ చేసి చిరంజీవి ఓడిపోయారు. తిరుపతిలో చిరంజీవి గెలవడానికి ప్రధాన కారణం బలిజలు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే మంచిదేననే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులతో పవన్ కళ్యాణ్ టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే పార్లమెంట్ స్థానాన్ని ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి, అనకాపల్లి లోక్సభ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉండటం పక్కా అని అతని సన్నిహితులు చెబుతున్నారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.